పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ గెలవలేదని, ఒంటరిగా పోటీ చేసిన విజయ్ గెలిచాడని అని మాట్లాడుతున్నారే. మరి ఒంటరిగానే పోటీ చేసిన ఈ వైసీపీ సింహం మరి 11 సీట్లకు ఎందుకు పరిమితమైందో ఒకసారి బుద్ధి జ్ఞానం అసలు తెలుసుకుని అసలు నవ్వుతారా మనల్ని చూసని చెప్పి ఒక్కడికైనా ఆలోచన ఉందా వైసీపీ పార్టీ వారికి? నిజంగా సిగ్గులేని వైసీపీ పార్టీ. అక్కడ తమిళనాడులో ఎలక్షన్ జరిగి విజయ్ 108 సీట్లు గెలిస్తే అదేదో వాళ్ళ ప్రభావం వల్ల గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తేనే గెలిచేశాడు, ఒంటరిగా పోటీ చేశాడు, పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు అని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు. ఎందుకు కౌంటర్ ఇచ్చారు? ఈ సిగ్గులేని మాటలు, ఈ వేస్ట్ మాటలు మాట్లాడినందువల్ల కౌంటర్ ఇచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ పార్టీ అది మాట్లాడి ఆ పార్టీయే మునిగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవసరం లేని మాటలు, అనవసరమైన మాటలు, వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతూ ముందుకెళ్తూ ఉంటుంది వైసీపీ పార్టీ. ఎక్కడో తమిళనాడులో పోటీ చేసి విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయలేదనేటటువంటి ఓ నికృష్టమైన మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏదో తగ్గించి మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ గెలవలేదని, ఒంటరిగా పోటీ చేసిన విజయ్ గెలిచాడని అని మాట్లాడుతున్నారే. మరి ఒంటరిగానే పోటీ చేసిన ఈ వైసీపీ సింహం మరి 11 సీట్లకు ఎందుకు పరిమితమైందో ఒకసారి బుద్ధి జ్ఞానం అసలు తెలుసుకుని అసలు నవ్వుతారా మనల్ని చూసని చెప్పి ఒక్కడికైనా ఆలోచన ఉందా వైసీపీ పార్టీ వారికి? లేదు. ఏవేవో మాటలు, వెకిలి నవ్వులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని. ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు అనేటటువంటి ఒకడు వచ్చాడు. వచ్చి ఎప్పుడైనా కాపు కులం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సంక నాకుతూ వాడు మాట్లాడే మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోద్ది. కాపుల గురించి మాట్లాడతాడు, కాపులని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. మరి కాపు కులంలో పుట్టిన ఈ యధవ ఎందుకు మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం ఉండాలా, మంచి మానవత్వం ఉండాలా. ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు అని, దమ్ము లేదని, ధైర్యం లేదని ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు ఈ అంబటి రాంబాబు అనే ఈ వైసీపీ కుక్క. వాస్తవంగా ఎంత బాధేస్తుందంటే, మళ్ళీ నేను కాపులని చెప్పుకుంటాను. కాపునని చెప్పుకునేవాడు కాపు ముఖ్యమంత్రి అవ్వాలంటే కాపుల పక్షాన్ని మాట్లాడాలి కదా అని ఎవడన్నా అడిగితే తలదించుకుని ఏడుస్తుంటాడు ఈ అంబటి రాంబాబు అనేవాడు. ఏదేమైనా సిగ్గు, బిడియం, సీము నెత్తురు లేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తే గొప్ప అని చెప్పుకోవచ్చు. ఒంటరిగా పోటీ చేసి అతపాతాలకు వెళ్ళిపోయి 11 సీట్లు పడిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయమంటున్నారు. ఆ సిగ్గుందా మీకు? నాకు అర్థం కాదు. కూటమి విడదీయాలని, మళ్ళీ మేమే వచ్చి దోసుకు దెబ్బాలని. ఈ దోపిడీ, అసలు దోపిడీకి నిదర్శనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఆ నాయకుడు 40,000 కోట్ల రూపాయలు పైబడి ఆర్థిక నేరంలో ఒక ముద్దాయి. అలాంటి ముద్దాయి తరపుని మాట్లాడుతున్నటువంటి ఈ సమాజం పట్ల బాధ్యత లేనటువంటి యధవులు చాలా మంది మాట్లాడుతున్నారు. జగన్ గొప్పోడు, పవనమ్మో ఒంటరిగా పోటీ చేస్తేనే గొప్పోడు, ఒంటరిగా పోటీ చేస్తేనే మగాడు అని పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. ఊరే యధవులారా, ఒక తరం, ఒక 10 సంవత్సరాల యువత తరాన్ని అక్రమంగా దోసేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అలాంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే అసలు ఇది మీరు మనుషులేనా? బాధ్యత ఉందా సమాజం పట్ల? అసలు బాధ్యత లేని వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? ఆయన దేవుడురా. ఆయన సంపాదనలో సగభాగం పేద ప్రజలకే అంకితం చేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తితో మీరు పోల్చుకోవడం కూడా నక్కకి నాగలోకానికి ముడిపెట్టడం అవుతుంది. దేవుడు పవన్ కళ్యాణ్, దెయ్యం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలి. పవన్ కళ్యాణ్ తిట్టించడంలో కానీ, పవన్ కళ్యాణ్ విమర్శించడంలో కానీ మానకపోతే తగిన బుద్ధి చెప్పే ఆ టైం వస్తుంది 2029లో. పరిపాలనలో అతనికి ఏమి చేత కాదండి, ఎందుకంటే పరిపాలన తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన్ని దేవుళ్ళ కూర్చోబెట్టుకుని ఒక గుడిలో కూర్చోబెట్టి దేవుణ్ణి ఎలా అయితే భజన చేస్తుంటారో ఆయన పథకాలు, ఈ సంక్షేమ పథకాలనే కొన్నిటిని నమ్ముకుని జీవితాంతం పేదలంతా కూడా బానిసగా ఉంటారు, జీవితాంతం నన్నే గెలిపించుకుంటారు అనే ఆలోచనలో వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఆయన కేంద్ర నిధులు తేవాలనో
లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీలు కట్టాలనో లేకపోతే ఐటీ కంపెనీలు తీసుకురావాలనో ఏమన్నా సంస్థలు తీసుకురావాలన్న ఆలోచన చేయలేదు. గెలిచాడు, ఆయనకి అధికారం వచ్చింది, అద్భుతంగా ప్యాలెస్లో బ్రహ్మాండమని ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తే అంతా కూడా పరదాలు కట్టుకొని తిరిగాడు. పరిపాలనలో అతనికి ఏమీ చేత కాదండి, ఎందుకంటే పరిపాలన తెలియదు. కొంతమంది ఏం చేశారంటే ఆయన్ని దేవుళ్ళ కూర్చోబెట్టుకుని ఒక గుడిలో కూర్చోబెట్టి దేవుణ్ణి ఎలా అయితే భజన చేస్తుంటారో, క్రిస్టియన్స్ ఎలాగైతే ప్రార్థన చేసుకుంటారో, అల్లా ఎలాగైతే ప్రార్థన చేసుకుంటారో ఆ రకంగా తయారు చేసి నువ్వు గొప్పోడివి, నువ్వు రాజన్న బిడ్డవి, రాజన్న బిడ్డ అంటే ఆయన జనాల్లో దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి పొగిడి భజన చేసి ఆయన్ని ఎందుకు పనికిరాని వాడిగా, పనికిమాలిన వాడిగా తయారు చేసి పరిపాలన చేశాడు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 సీట్లు పడిపోయాడు. ఇది ఎవరో ఆలోచించట్లా. నువ్వు ఎంత పని చేస్తే, నువ్వు ఎంత కష్టం చేస్తే ఆ కష్టమే నీకు ఉపయోగపడుతుంది, అంతే తప్ప నీకు అవకాశం వచ్చినప్పుడు కష్టం చేయకుండా కూర్చుంటే ఫలితం ఎలా వస్తుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే కష్టాన్ని నమ్ముకోలేదు, వచ్చిన దాన్ని ప్రజలకు ఎలా పంచాలని ఆలోచించాడు, పంచాడు. అది ప్రజలు హర్షించలేదు. ఆయన్ని 11 సీట్లు పరిమితం చేశారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మొన్న రోడ్ల విషయంలో గ్రామీణాభివృద్ధి శాఖకి 2150 కోట్లు తెచ్చుకుని రోడ్లు వేశాడు. ఎవరికి వాళ్ళే సొంతంగా తెచ్చినట్టుగా అంత, అంటే ప్రభుత్వం కృషి ఉంటుంది కాదని అన్న, కానీ సొంతంగా వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి తెచ్చుకుని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సరే మన మోడీ గారి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశాడు అంతే. ఆయన వల్ల ప్రభుత్వం ఏం నిలబడలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన తీసుకుంటూ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని నిధులు రాలేదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కువ నిధులు వస్తున్నాయి, బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు.